everyone, welcome back to our YouTube channel. Neeli Meghalalo. Ee dedi ekkada kanipistunnava? Okay ra. మొలవాలంటే చాలా కష్టం. అదే ఇట్లాంటిది అనుకో ఈ గిన్నె సరిపోతుంది. లోపలికి వెళ్ళాలి కస్టమర్ ఏడి ఈ రెండు చికెన్ ఫ్రై చేసి వేయడానికి కట్ చేయడానికి ఇంపార్టెంట్ అందుకని అవి నా గిన్నెలు రా వాడుకున్నంత రోజు వాడుతున్నారు అందరు నా గిన్నెలు దొక్కుతారు. ఈ రెండు కావాలి. కావాలి మరి బరువు అయితే కష్టపడతారు పిల్లలు. దేంట్లో వస్తావు నాకు గుర్తురాదు. ఎట్లుంటాను చెప్పు, నేను చెప్తా. ఎట్లుంటాను ఆ సీరియల్లో చెప్తే నేను చెప్తా. బాగానే ఉంటానా? ఇవి రెండు తీసుకుంటే ఆవకాయ కలపడానికి బ్లంట్గా ఉన్నాయి కాబట్టి పోసుకోలేదు. తీసుకోరా నేను అక్కడ ఆఫీస్లో చాయ్ పెట్టడానికి అని తీసారు వాళ్ళు. దానికి ట్యాగ్ కూడా లేదు, ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉంది కదా, అట్లాంటివి తీసుకుంటే బెటర్. ట్యాగ్ ఉందా? లేదు. ఉందా? ఓకే ఓకే. కొంచెమైనా ఫర్దర్ షాపింగ్ దొరుకుతున్నారా ఇంటికి? సాంబార్లు పక్కన వండుకోవచ్చునా? మూత కావాలి. బాగుంది కదా సాంబార్ ఉండడానికి బాగుంటుందిరా. ఇది స్టాండ్ అట్లా సాంబార్ వండుకుంటారా అని తెలియదేమో మేడం, అందుకే మూత తయారయ్యలేదు. 35 लीटर का है, इसमें 10 किलो मटन आ जाएगा. क्वालिटी अच्छा है. अच्छा దీంట్లో 10 kilos వండొచ్చు అంట. 35 లీటర్ కెపాసిటీ అంట. డబ్బాలు రా కావాలా మనకి? ఏమైనా డబ్బాలు అవసరం లేదుగా, ఎందుకు ఊరికే వేస్ట్. ఎన్ని డబ్బాలే మనకు అవసరం లేదు. వద్దు తిరగకు వేస్ట్. అంతా ఉంటుంది. పక్క బిల్డింగ్ ప్లాస్టిక్ పిచ్చి చాపింగ్ బోర్డులోనే మనం ఎంత మంచిగా కటింగ్ చేసుకోవాలా. కొత్త చాపింగ్ బోర్డులో కూడా నువ్వు కటింగ్ చేయలేవా? కొంచెం గ్రో అవ్వని దంచేది ఒకటి మంచిగా పెద్ద పెద్ద లేదు. ఇది దంచేది నాకు ఇంట్లోకి, కానీ ఇది ఇంత అందంగా ఉంది. కింద ఇంత చిన్నగా ఉంది ఏంటి? కొంచెం పెద్దది ఇవ్వచ్చు కదా వాళ్ళు. నేను ఎట్లా దంచుకుంటాను పచ్చడి? ఎక్కడ
ఈ ఎవరికి కావాలి? ఇది ఓకే కదా, కొంచెం పచ్చడి ఏదిరా? అది పెద్ద ఉంది, పెద్దదే కావాలి. ఇది పెద్దదా? మీ ఊర్లో దీన్ని పెద్దదంటారా? ఏమైనా పచ్చడి సమ్మర్లో దంచుకున్నామని కదా, ఇదే బాగుంది కదా. ఈరోజు మేము సనత్ నగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి మొత్తం ఇదిగోండి సామాన్లు అన్నీ కొన్నాము. మొత్తం మాకు కావాల్సినవన్నీ, ఇంకా లోపల చాలా ఉన్నాయి. కుక్కర్లు, పెద్ద కుక్కర్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్ అలసిపోయి చూడండి, జిడ్డు మొక్కల్లాగా ఉన్నాము. ఒక్కొక్కళ్ళము చూడండి ఎట్లున్నాము. తిండి తిప్పలు లేకుండా 2 అయిపోయింది, ఇంకా తినలేదు. అయినా ఫాస్ట్గా చేసాము. లిస్ట్ రాసుకోవడం మూలాన చాలా స్పీడ్గానే పనిచేసినట్టే కదండి విషయం. అన్నీ అయిపోయాయి, ఇంకా బయలుదేరుతున్నాం. ఓకే, see you at the office. తమ్ముడు ఏడని ఆఫీస్కి రాలేదు ఒకసారి కూడా. ఇన్వైట్ చేసినావా? ఏడి చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఎంటర్ అయ్యో అదే చెప్పే బాగుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసి తీసుకున్నారంటే బాగానే తీసుకొని ఉంటారు కాబట్టి ఆ వైబ్స్ వస్తున్నాయి, పాజిటివ్ వైబ్స్. ఏ క్రీమ్ బిస్కెట్ అయితే బాబా, ఇది ఇది ఎస్వి రంగారావు లాగా మీరు కూర్చొని, ఎస్వి రంగారావు గారు లాగా మీరు ఇలా ఇలా పట్టుకొని ఇలా కూర్చోండి. ఇలా కానీ మొత్తం మీరు తినేస్తారేమో, మనకు ఆర్డర్స్ గేమ్. హలో, సొట్ట పడిందంటే మామూలు నేను కొట్టలేదు. అన్నిటికీ ఇక్కడ ఒక ఇది ఉంటుంది, బెడ్ ఉంటుంది. ఏంటంటే ఇది ఇంతకంటే వెయిట్ ఉన్నాయి. మరి ఆవకాయ ఎలా కలుపుతాం? ఇదిగో ఇంత నేను షాము చారు చేస్తాను. ఈసారి మీ సార్ లాస్ట్ టైం సరే ఏమేమి కొన్నామో చూపిస్తా. ఇదిగో చాపింగ్ బోర్డ్స్. అది చాయ్ మీకెందుకు ఇస్తాంరా? మేము మా కోసం తెచ్చుకున్నాం ఇక్కడ ఆఫీస్కి అని చెప్పి. చాయ్ కింద తాగాలి కదా చాయ్. శ్యామ్, ఇప్పుడే నేను అక్కడ కిచెన్ లో మ్యాగీ చూసాను. శ్యామ్, మ్యాగీ చేస్తావా? ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చాను. ఏం ఇయ్యాలి మాకు మ్యాగీ? మీరు రైట్ సైడ్ ఎలా ఉన్నాయి ఇవన్నీ? బాగుంది కానీ గరిటనే వచ్చేసేసి నువ్వు తిప్పగలవా? తిప్పగలరు. నీకు మళ్ళీ చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అంజలి చాలీ బాబా ఇస్తున్నారు లాగా దీనికి కాఫీ ఇచ్చే బదులు తాకుండా బయటికి వెళ్తే ఇంటే ఇస్తారు కాఫీ 30 రూపాయలు. మేము ఇంకా ఫ్రీకి ఇస్తాం. మీకు ఇవ్వడానికి కాదు, మేము దాన్ని చేయడానికి ఆఫీస్ పెట్టుకోలేదు. మేము ఆఫీస్ పెట్టుకుని పని చేసుకోలేదు. కమర్షియల్ అయిపోతాం. ఫ్రిడ్జ్ కోసం వాటర్ బాటిల్స్. మేము ఇన్ని సామాన్లు కొంటే కామెడీ ఏంటంటే ఫ్రీగా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? వేలు పెట్టి కొంటే ఇదిగో హార్ట్ కేస్. ఫోన్లే ఇక్కడి నుంచి మా ఇంటికి, మా ఇంటి నుంచి మీ ఇంటికి, మీ ఇంటి నుంచి మమ్మీ ఇంటి నుంచి. కానీ ఇన్ని డబ్బులు పెట్టిన తర్వాత మనము వేలు ఖర్చు పెట్టిన తర్వాత మనకి 200-300 వస్తువు ఇస్తుంది. దాని మీదే మనకు ఆసక్తి ఉంటుంది. అదే ఆడోళ్ళ బుద్ధి. ఎనీవేస్ ఓకే, ఈ మా బకెట్లు ఇవన్నీ టబ్స్ వచ్చేసి మసాలాలు అవి కలపడానికి. ఈసారి పెద్ద తీసుకున్నారు. ఆవకాయ బాగా కలిపిన తర్వాత ఆ ఫస్ట్ డే అన్నం కలిపి తింటాం కదా,
ఇప్పుడు అంకిత మా గ్యాంగ్ పెరిగింది కాబట్టి పెద్ద డబ్బు మనందరికీ అంత పెద్ద డబ్బా. ఇదిగో ఇది ఇంకొక ఫ్రీగా ఇచ్చిన డబ్బా. ఈ డబ్బా ఎందుకు అని అంటే ఇప్పుడు స్నాక్స్ కూడా ఉన్నాయి కదా, స్నాక్స్ పైన ఏం కనిపిస్తుంది మా ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. రాజా నా ఇంట్లో గిన్నెలన్నీ తెచ్చేసారండి, అందుకే కొత్త గిన్నెలు కొన్నాం అనమాట. బిర్యానీ చేస్తే తిరిగిపోతుంది. మీ ఇంట్లో మేము చికెన్ పచ్చళ్ళగా తెచ్చుకున్నాం. బాబా మీరు కూర్చొని పోవచ్చు బాబా దీంట్లో. ఏంటి బాబా ఇంతకంటే పెద్ద కుక్కర్ ఉన్నాము. అది ఇలా పట్టుకోండి. మటన్ పికిల్ కోసం తొందరలో మా అక్క ఎప్పుడు చేస్తుంది కదా ఆ 5 minute చికెన్ బిర్యానీ. హలో, మీ అందరికి భోజనాలు ఉండడానికి ఇవన్నీ కొనుక్కోలేదు. నేను మటన్ పికిల్ కోసం నాకు అవసరం కాబట్టి కొనుక్కున్నాను. వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ దగ్గరే దొరుకుతుందంట, ఇంకా బయట ఎక్కడ దొరకదంట. బెలెన్సియాగా డిజైనర్ వేర్. చెప్పండి ఆడియన్స్ మీ మొగుళ్ళ మెడలో కూడా ఇలా గాస్కెట్ వేసుకోండి. చిన్న మెడలు అయితే చిన్నవి, పెద్ద అయితే పెద్దవి. వాళ్ళు తిట్టుకుంటారు ఫ్యాన్స్. ఖచ్చితంగా వేసుకున్నది ఎవరు? నేను వేసుకో మనోడు వేసాడు. నాకు సంబంధం లేదు కదా. గ్యాస్కెట్ ఎలా ఎందుకు వేసామంటే విజిల్ ఇక్కడికి ఆటోమేటిక్ గా బాగా వేసేస్తుంది. సర్ది బాగా టైర్డ్ అయిపోతే చరణ్ నీళ్ళు తాగుతున్నాడు. పాపం మా అక్క అక్కడ పిచ్చి పిచ్చిగా అంటే ఇక్కడ స్మైలింగ్ ఫేస్ ఇస్తున్నాడు శ్యామ్. అవును, టీ గిన్నెలో చాయ్ ఇప్పుడు మాకొద్దు, ఒట్టి మ్యాగీ. నీకు చాయ్ ఎవ్వరు ఇక్కడ పాలు టీ పౌడర్లు ఏమి లేదు. ఇంకా చాయ్ లేదా? చాయ్ మరి ఎందుకు మమ్మల్ని సాయంత్రం ఇక్కడ రమ్మన్నా? నీకు చాయ్ తాగించడానికి కాఫీ తాగించడానికి పిలవలేదయ్యా. మీరు అతర సినిమాలో బ్రహ్మానందం లాగా అడి కొట్టించుకొని హిట్ మీ హార్డ్ యా అని చేయకండి. ఆ చేసే మ్యాగీ కూడా మళ్ళీ మనకు రాదు. వాళ్ళు మీ మాట కన్నా మీ మేడం మాట ఎక్కువ వింటారు. అందుకని మనకి మ్యాగీ వచ్చేది కూడా నోటి దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. ఆగండి. శ్యామ్ అక్కడ తిరిగి అడిగి అవుతున్నాడు. శ్యామ్ కూడా ఛానల్ పెట్టేస్తాడేమో. హలో, గ్యాస్ ఏంటి? కిస్కా బాప్ కా హై రే? గ్యాస్ ఇలా గ్యాస్ రన్నింగ్ పెట్టి మ్యాగీ చేస్తాం. ఇప్పుడే పెట్టావా? జీతం నుంచి 10 రూపీస్ కట్. జీతం నుంచి 10 రూపీస్ కట్. ఆ మాట మటుకి నువ్వు మా ఆవిడ ముందు మాట్లాడమాక. నీ ఆఫీస్ గడప కూడా తొక్కదు బల్లుందని. ఎక్కడ చూడు గోడలు ఖాళీగానే ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా శిల్పాలు ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది. ఎవరో మ్యాక్స్ స్టాచ్యూ చేయించారు మనకి ఇక్కడ ఇందిరాగారు లాగా. చూద్దామండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం టచ్ చేసి. అంతేనా? మన దగ్గర అన్నీ లేవు సార్. మన కరివేపాకు కొత్తిమీర ఏం లేవు సార్. వావ్, ఎక్సలెంట్. అసలు మా శ్యామ్ మ్యాగీ రెసిపీ మీకు కావాలి అని అంటే కామెంట్స్ లో రాయండి, మేము తర్వాత రివీల్ చేస్తాం. ఇలాగే తినేస్తున్నావా అని? బ్యాచులర్స్ ఇలాగే తినేస్తారా? అవును. ఇదేమైనా మ్యాగీ మండి అనుకుంటున్నావా? అవును బాబా, మనము బ్యాచులర్స్. ప్యాకింగ్ స్టార్ట్ అయిందండి మార్నింగ్. అండ్ మా ఆవిడే ఆన్ చేస్తానని చెప్పింది కొత్త ఫ్రిడ్జ్. సో అవును, ఎవరిని చేయొద్దు, నేను వచ్చేంతకని చెప్పా. అందుకని నేనే ఆన్ చేస్తాను. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love. God bless you all. Happy summer. Hello.
ప్లేట్ వాటర్ మామిడికి నేను మటన్ కర్రీ ఫ్రైడ్ రైస్ వాటర్ సో మామిడి భోజనం చేస్తాం పనిలో ఉంది కదా భోజనం చేస్తామని చెప్పి క్యారేజ్ తీసుకొచ్చాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అట్లుంటది మనతో.